మనిషి ఉన్నప్పుడే పగలు, కోపాలు, కక్షలు, అసూయలు, మనిషి మీద ద్వేషము, ఇవన్నీ ఎందుకు? అందుకే వాక్యం ప్రారంభంలోనే చెబుతుంది కదా, మనిషిని యొక్క ఆయుష్కాలం ఎంత అంట? 70. ఆ 70 సంవత్సరంలో నువ్వు పగబట్టుకొనే ఉండిపోతే, ఆ 70 సంవత్సరాలు నువ్వు మనుషుల్ని ప్రేమించకుండానే జీవించేస్తే ఒకరోజు చనిపోతాం మనము. పగబట్టిన వారు చనిపోతారు, పగను ఎవరి మీద చూపించినామో వారు చనిపోతారు. ఇద్దరికి ఎలాంటి లాభము లేదండి. అందుకే రెండవదిగా చెబుతున్నారు, వారిక పగబట్టుకొనరు. మూడవది ఏం చెబుతున్నాడండి? అసూయపడరు. అసూయపడటానికి కూడా వారికి ఇంకా అవకాశము లేదండి. నాలుగవది చెబుతున్నాడు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికిక ఎప్పటికీ వంతు లేదు. హల్లెలూయా. ఇంకా మనిషికి వంతు అనేది, ఛాన్స్ అనేది లేదంటండి. సూర్యుని కింద జరిగే ఏమంటున్నాడండి? దేని యందును వారిక ఎప్పటికీ వంతు లేదంట. ఇంకా సూర్యుని కింద ఏదైనా జరుగుతుంది భూమి మీద అంటే దానిలో దేనిలో కూడా ఆ మనిషికి, చనిపోయిన మనిషికి ఏం లేదంటండి, వంతు లేదు. లోకంలో బ్రతికినప్పుడు ఎన్నో వంతులు, అవకాశాలు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు కదా. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకొకటి, ఎన్నో వంతులు ఉన్నాయి. ఎప్పుడు మనం బ్రతికినంత వరకే. చనిపోయిన తర్వాత చనిపోయిన మనిషికి వంతు అనేది లేదండి.